నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ అంటూ జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో చాలా చోట్ల దిగ్భ్రాంతికర దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఏంద్రా అంటే కర్నూలు దగ్గర జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి వార్త. ఈ యాక్సిడెంట్లో ఏకంగా 19 మంది చచ్చిపోయినారు. అక్కడికక్కడ బస్సు కాలిపోయి 19 మంది కనీసము వాళ్ళ బాడీ కూడా సరిగా లేకుండా అక్కడికక్కడ దగ్ధమైనటువంటి దృశ్యాలు మనకు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు జరిగింది యాక్సిడెంట్ అనేది ప్రతి ఒక్కరూ పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఈ విషయం ఎందుకు జరిగింది అంటే ఒక విజువల్ చూపిస్తా చూడండి. ఈ విజువల్ చూశారు కదా. అసలు ఆ బస్సు యాక్సిడెంట్కి మెయిన్ కారణం ఏంటంటే టీనేజ్లో ఉన్నాడో ఏ ఏజ్లో ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఫుల్లుకు తాగేసి ఈ శివశంకర్ అనేటువంటి పిల్లోడు అర్ధరాత్రి, మనం చూస్తే అర్థమవుతుంది, అర్ధరాత్రి ఆ పెట్రోల్ బంక్ ఆడిపోయి ఆడ హల్చల్ చేయడము. తర్వాత మనం ఇందాక విజువల్లోనే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. తిరుక్కొని అంటే పెట్రోల్ బంక్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా బండి తేల్తా పోతుంది. ఈ క్రమంలో రోడ్డుపైకి పోగానే అక్కడ బస్సు ఏదైతే కావేరీ ట్రావెల్స్ రాత్రిలో మనకు 3 గంటలు 2 గంటల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ తక్కువలో తక్కువ 140కి తక్కువ లేకుండా స్పీడ్ వెళ్తూ ఉంటాయి. ఆ క్రమంలో ఈ బైక్ పోయి ఆ ట్రావెల్స్ కింద పడింది. అక్కడికక్కడ స్పాట్ డెడ్. మన విజువల్లో చూపించినటువంటి ఈ శివశంకర్ అనేటువంటి వ్యక్తి, అతను చేసినటువంటి చిన్నపాటి తప్పు లేకుండా అంటే ఏముండదులే అనుకున్నాడు. చాలా దృశ్యాలు నిజంగా కన్నీటి పర్యంతం అయ్యే విధంగా ఉన్నాయి. ఈ శివశంకర్కి సంబంధించినటువంటి తల్లి కూడా అక్కడ హాస్పిటల్ దగ్గర మార్చిరి దగ్గర ఏడుస్తా కనిపిస్తుంది. ఈ పిల్లోడిది ఏం పోతుంది, అర్ధరాత్రి తాగినాడు, తేల్తా పోయి చచ్చిపోయినాడు. ఈ పిల్లోడితో పాటు ఏకంగా 19 ప్రాణాలు బలిగొన్నాడు. ఏమైందంటే ఈ బైక్ పోయి ఆ బస్సు కింద పడింది. ఆ బస్సు ఏమైంది, అతనికి అక్కడికి మరణించినాడు కదా, తప్పించుకోవాలా అని చెప్పి బస్సు డ్రైవర్ ఆగకుండా ముందుకెళ్ళాడు. ఆయనకు అర్థమవుతుంది ఈ బస్సు కింద బైక్ ఉన్నదని ఆయనకు అర్థమవుతుంది. దాదాపు 300 మీటర్ల పోయిన తర్వాత ఏదో తేడా జరుగుతుంది, అంటే మంటలు వస్తున్నాయని చెప్పి డ్రైవర్కి అర్థమవుతాను ఏం చేశాడంటే ఉన్న పళ్ళంగా దిగి చూస్తే ఏదైతే లగేజ్లు పెడతారో ఆ టైర్ల దగ్గర ఉండేటువంటి ఆ బాక్సుల్లో అక్కడ వస్తున్నాయి ముఖ్యంగా మంటలు. ఇంకా ప్రయాణికులు లేపితే ఈయన చేసినటువంటి తప్పు బయటపడుతుంది అనుకొని ఏదైతే ఆయన దగ్గర వాటర్ ఉంటుందో ఆ బాటిల్ తీసుకొని చల్లార్చదామని ప్రయత్నం చేశాడు. ఆ మంటలు ఆగలా. ఎందుకంటే ఒక బ్యాగులో ఏకంగా 400 పైచిలకు మొబైల్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. అవి చల్లగా చుట్టూరు వాతావరణము ఆ వేడికి మొత్తం కాలిపోయింది. ఇంకా బ్యాటరీలు బ్లాస్ట్ అవుతూ వచ్చినాయి. ఆ రకాన బస్ అంతా ఉన్న పళ్ళంగా రగలబడిపోయే విధంగా మాదిరి జరిగింది. ఈ క్రమంలో ఎక్కడికక్కడ వైర్లు తెగిపోవడం వల్ల ఏదైతే ఎగ్జిట్ అనే డోర్ ఉంటుందో ఆ డోర్ కూడా ఆటోమేటిక్గా సెన్సార్ ఉండడం వల్ల బయటికి ప్రయాణికులు రాలేకపోయినారు. ఈవెన్ పగలు కొడదాము, ఈ ఏదైతే కిటికీలు ఉంటాయో ఆయన పగలు కొడదామని ట్రై చేశాం కూడా సరైన హ్యామర్లు అవి లేవు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు కూడా ఓపెన్ కాకపోవడంతో డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి ఆ డోర్ ఓపెన్ చేసుకొని కొంతమంది తప్పించుకున్నారు. దాదాపు 11 మంది తప్పించుకున్నారు. ఇంకా 19 మంది ప్రాణాలు అక్కడికక్కడ వదిలినారు. వాళ్ళ విషయం చూస్తే అంత బాధాకరంగా ఉంటుంది. చనిపోయినటువంటి ఒక మహిళ ఒక చిన్న బిడ్డను పెట్టుకొని అక్కడే దగ్ధమైపోయింది. ఆ బస్సులో అంత దారుణమైన శోచనీయమైన విషయాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో తన ఒళ్ళో ఇట్టే పెట్టుకున్నది లేదు. ఆవిడ బిడ్డ తల్లి అక్కడికక్కడ మరణించారు. ఇంకా కొంతమంది విషయాలు వాళ్ళ జీవిత పరిస్థితులు అనుకోకుండా వచ్చినటువంటి మరణాలు కొన్ని. వాళ్ళలో ఉదాహరణకి ఒకే కుటుంబంలో 4 మృతి. గోళ్ళ రమేష్ అనే కుటుంబంలో అతను, వాళ్ళ సతీమణి, కొడుకు, కూతురు కరెక్ట్గా ప్లాన్, అంటే దేవుడిచ్చినటువంటి అంత అద్భుతమైన జీవితంలో ఉన్నాడు ఆయన రమేష్ అనే ఆయన కూడా చనిపోయినాడు. ఇంకా తల్లి కుమార్తెలు సంధ్యారాణి, చందన ఇద్దరు అక్కడికక్కడ మరణించారనమాట. ఆవిడ పరిస్థితి ఏంటంటే కూతురు సాఫ్ట్వేర్ ఉద్యోగము, కుమారుడు బీటెక్ చదువు, తల్లిదండ్రులు విదేశంలో ఇలా సాగుతున్న వారి జీవితంలో బస్సు దగ్ధమైన ఘటన విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లా శివారులో ఆనంద్ కుమార్ గౌడ్, సంధ్యారాణి దంపతులు మస్కట్లో ఉంటున్నారు. వారికి చందన 23 ఏళ్ల ఆవిడ, ఇంకా శ్రీ వల్లభ సంతానం. సాఫ్ట్వేర్ ఉద్యోగం నిమిత్తం ఆనంద్ 2007లో మస్కట్ వెళ్ళారు. పిల్లలిద్దరూ ఇండియాలోనే ఉంటుండగా అప్పుడప్పుడు దంపతులు స్వస్థలానికి వచ్చి వెళ్ళేవారు. ఈ క్రమంలో బంధువుల వివాహ శుభకార్యాలు కొద్ది రోజుల కిందట వారి స్వదేశానికి వచ్చారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వారి కూతురు చందన, అలహాబాద్లో ఐఐటి చేస్తున్న కుమారుడు శ్రీ వల్లభ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. వారం కిందట ఆనంద్ మస్కట్కు, శ్రీ వల్లభ అలహాబాద్ వెళ్ళిపోయారు.
జ్వరం రావడంతో సంధ్యారాణి మస్కట్కు వెళ్ళలేదు. చందన కూడా జ్వరంతో బెంగళూరు ప్రయాణానికి వాయిదా వేసుకున్నారు. ఇంకా అయిపోయింది, ఇంకా దీపావళి అయిపోయింది. ఇద్దరు కూడా తల్లి కూతురులు అదే వెహికల్లో ప్రయాణం చేస్తాం, ఇద్దరు ఒకేసారి ప్రాణాలు వదిలినారు. ఇక్కడ సంధ్యారాణి కూడా ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ మస్కట్కి వెళ్ళాల్సింది, విధి వైపరీత్యం. ఆవిడ మస్కట్కి పోలా, జ్వరంతో ఆగిపోయింది. ఇంకా మహేశ్వరం అనూష, ఇంటి పేరు మహేశ్వరం, ఆవిడగా చనిపోయింది. ఆవిడ వయసు 22 ఏళ్ళు. కూతురు ఉద్యోగంలో చేరిందని మురిసిపోయిన ఓ రైతు ఇంట్లో విషాదం నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వస్తాకొండూరు గ్రామానికి చెందిన మహేశ్వరం శ్రీనివాస్ రెడ్డి విజేత దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె ఉష ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళగా, చిన్న కుమార్తె అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన అనూష గురువారం వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అనూష మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా వస్తాకొండూరులో తీవ్ర విషాదాలు అలుముకున్నాయి. ఇలా ఒక్కొక్కరి జీవితాలు పరిస్థితి ఒక్కొక్కటి. ఇంకొక అతనైతే చిన్న పిల్లోడిగిని, అతను సంఘటన చూడండి. అంటే 19 ఏళ్ళ చిన్న అబ్బాయి తాను ఎక్కాల్సిన బస్సు మిస్ అవడంతో మరో బస్సులో వెళ్ళి తిరిగి రాని లోకాలకు చేరుకున్నాడు ఈ యువకుడు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దుర్ఘటనలో బీహార్ రాష్ట్రంకి చెందినటువంటి అమృత్ కుమార్, చెప్తా ఉంటే అన్ని రకరకాలుగా ఉంటాయి. ముందు రోజు బస్సు ఎక్కాల్సింది, ఆ బస్సు మిస్ అయిపోయినాడు, ఈ బస్సు ఎక్కినాడు. ఇంకా ఒక అతని పరిస్థితి అయితే ఇంకా మరీ దారుణం. 32 ఏళ్ల వయసు, అతని పేరు ప్రశాంత్. తమిళనాడు ధర్మపురి జిల్లా పాలకోర్ పోస్టు మదగిరి గ్రామానికి చెందిన ప్రశాంత్ 32 ఏళ్ల అతను సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 5 ఏళ్లుగా హాట్ చిప్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత ఏడాది వివాహం కాగా ఇటీవల ప్రశాంత్కు కుమారుడు పుట్టాడు. చిన్నారి ఆరోగ్యం బాగలేదని తెలియడంతో చూసేందుకు వెళ్లాలని గురువారం సూరారం వద్ద వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. ప్రమాద ఘటనలో ఆయన మృతి చెందినట్లు సమీప బంధువులు అయితే తెలిపినారు. బిడ్డ అంటే సంవత్సరం కూడా నిండనటువంటి ఆ బిడ్డను చూసేదానికి బయలుదేరినాడు. ప్రశాంత్ అనే అతను చనిపోయినాడు. దీపావళికి వచ్చి తిరిగి వెళ్తుండగా మృతి చెందిన ఫిలోమిన్ బేబీ కిషోర్ కుమార్. ఈ విషయం ఏంటంటే, వెలుగులో పండగ దీపావళిని కుమార్తె అల్లులతో కలిసి జరుపుకుందామని వచ్చిన అత్తతో పాటు ఆమె కుమారుడు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీలో కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాము కుటుంబంలో కలిసి నివసిస్తున్నారు. దీపావళి నేపథ్యంలో అతడి అత్త భార్య తల్లి ఫిలోమిన్ బేబీ 64 ఏళ్ల వయసు, ఆమె కుమారుడు కిషోర్ కుమార్ 41 ఏళ్ల వయసు. అతను 7 రోజుల క్రితం వారి ఇంటికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం తమ స్వస్థలానికి బయలుదేరిన వారిద్దరూ పటాన్చెరులో వేమూరి కావేరీ ట్రావెల్స్లో చనిపోయినారు. 5 నెలల క్రితం ఉద్యోగం వచ్చింది, అంతలోనే విషాదం. చిట్టోజు మేఘనాథ్ అంట, 25 ఏళ్ల వయసు అతనికి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉదిగొండ మండలం వల్లవికి చెందిన చిట్టోజు మేఘనాథ్ మృతి చెందాడు. దానివల్ల గ్రామంలో విషాద ఛాయలు ఉన్నాయని చెప్తున్నారు. కుమార్తె యశ్విని హైదరాబాద్లో MBA చదువుతోంది. శ్రీనివాసరావు వల్లంనేని ఓ బ్యాంకులో గోల్డ్ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడు. పిల్లల చదువుల కోసం ఆయన కుటుంబం 7 ఏళ్ల కిందట హైదరాబాద్ వెళ్ళగా ఆయన వల్లభిలోనే ఉంటూ బ్యాంకు సెలవు రోజుల్లో హైదరాబాద్ వెళ్ళి వస్తుంటాడు. బీటెక్ పూర్తి చేసిన మేఘనాథ్కు 5 నెలల క్రితం బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. దీపావళికి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకున్నారు. గురువారం రాత్రి బెంగళూరులో వెళ్తుండగా బస్సు ప్రమాదం అయితే జరిగి ఆయన కూడా చనిపోయినాడు. ఇంకా గన్నమనేని దాత్రి, ఈవిడ కూడా చనిపోయినారు. ఈవిడ వయసు 27 ఏళ్ల వయసు. బస్సు ప్రమాదంలో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పోసపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గన్నమనేని దాత్రి 27 ఏళ్ల వయసు ఆవిడ సజీవ దహనమయ్యారు. బెంగళూరులో పనిచేస్తున్న ఆవిడ దసరా పండుగ ముందు పోసపాడులోని తల్లి వద్దకు వచ్చారు. దీపావళి ముందు వ్యక్తిగత పనితో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో U1 బెర్త్లో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నిద్రలో ఉండడంతో మృతి చెందారు. ఉదయాన్నే కుమార్తె మరణం తెలిసిన తల్లి కన్నీరు మున్నీరయ్యారు. ఇలా రకరకాల బాధలు, రకరకాల వ్యవహారాలు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 మరణించారు ఈ రమేష్ గారి కుటుంబానికి సంబంధించి. ఓవరాల్గా మరణించినటువంటి వారిలో కర్ణాటకకు సంబంధించిన ఫిలోమిన్ బేబీ 64 ఏళ్ల వయసు, కిషోర్ కుమార్ అంటే వాళ్ళ కొడుకు అనమాట, కర్ణాటకకు సంబంధించిన అతను. కిషోర్ కుమార్ 41 ఏళ్ల వయసు చనిపోయినాడు. ప్రశాంత్ 32 ఏళ్ల వయసు తమిళనాడు. ఇంకా ఆర్గ బందోపాధ్యాయ్ 23 ఏళ్ల వయసు హైదరాబాదు. యువన్ శంకర్ రాజ్ 22 ఏళ్ల వయసు తమిళనాడు. మేఘనాథ్ 25 ఏళ్ల వయసు తెలంగాణ. అమృత్ కుమార్ 19 ఏళ్ల వయసు బీహారు. తాత్రి 27 ఏళ్ల వయసు ఆంధ్రప్రదేశ్. చందన 23 ఏళ్ల వయసు తెలంగాణ. సంధ్యారాణి 43 ఏళ్ల వయసు తెలంగాణ. ఇంకా అనుష 22 ఏళ్ల వయసు తెలంగాణ.
వ్యవస్థల్లో మార్పులు రావాలంటే ఇక్కడి నుంచే రావాలా. ఇదంతా చాలా ఘోరము. ఒక్కొక్కరు పరిస్థితుల్లో నేను చెప్తున్నా కదా, ఒక బిడ్డను పెట్టుకొని ఒక తల్లి ఆ బిడ్డ కాలిపోతుందని చెప్పి ఆవిడ అడ్డపడము, ఆవిడ ప్రాణం వదిలినంతరం ఆ చిన్న బిడ్డ కూడా పసిబిడ్డ చచ్చిపోయిందంటే అత్యంత ఘోరమైన సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఇలా ఉండకూడదు. ఇంకైనా భారతదేశంలో ప్రతి వ్యవస్థలో మార్పులు రావాలని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలండి.